ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనలో చాలా మందికి ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఎన్ని ప్రయత్నాలు చేసినా నా జీవితంలో ఏదో ఒక అడ్డు, ఆటంకాలు, అవరోధాలు ఎదురుపడుతున్నాయి. ఎందుకు నా మార్గం సరళంగా లేదే? ఎందుకు నా జీవితంలో అస్తవ్యస్తత ఉందే? ఎందుకబ్బా అని చాలామంది ఏ పని తలపెట్టినా కూడా విఫలులైపోయి ఇటువంటి ఆలోచనలు కలిగి, ఎందుకు నా జీవితం ఇట్లయిపోయింది, ఎందుకు నా మార్గంలో చాలా అడ్డు ఆటంకాలు ఉన్నాయి, ఏ పని ప్రారంభించినా ఎందుకు ఓడిపోతున్నాను అని రకరకాల తలంపులతో ఉంటారు. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు జ్ఞాపకం చేసి, ఒక లక్షణం మనలో ఉన్నప్పుడు దేవుడు మన మార్గములను సరళం చేస్తాడు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, ఆయన నీ త్రోవలను సరళం చేయును. ప్రైజ్ ద లార్డ్. నమ్ము, ఆయన నీ త్రోవలను సరళం చేయును. అయితే ఆయన ఎప్పుడు త్రోవలను సరళం చేస్తాడో తెలుసా? పై మాట ఒకటి ఉంది, నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానం. అవును, ఈ లోకంలో మన మార్గములను దేవుడు, మన త్రోవలను సరళము చేసి ప్రతి అడ్డు ఆటంకాలని తొలగించి మనల్ని నడిపించాలంటే మనం ఈ లోకంలో ఏవేవో చేయాల్సిన అక్కర్లేదండి. మన ప్రవర్తన అంతటిని దేవుని అధికారానికి, ప్రభువా నీవే అధికారిగా